వెల్కమ్ టు పిడిటీవీ. నిన్న ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో సాక్షి పేపర్ను వాలంటీర్లు కొనుగోలు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక నిధి విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా సాక్షికి లబ్ధి చేకూర్చారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీని మీద విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, సాక్షికి లబ్ధి చేకూర్చే దానికోసమే వాలంటీర్ల చేత సాక్షి పేపర్ కొనిపించడానికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేశారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆరోపణ. దీని మీద విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. అలాగే ఎక్కువ ప్రకటనలు కూడా సాక్షికే ఇచ్చారు, ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదు. సర్క్యులేషన్ బట్టి చూస్తే ఈనాడుకి తక్కువే ఇచ్చారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? నేను కేబినెట్ సమావేశంలో ఐఎన్పిఆర్ మంత్రి పార్థసారథి గారు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 600 కోట్ల రూపాయలు వినటువంటి అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, సర్క్యులేషన్ రూపంలో వాలంటీర్లకు ఇచ్చింది కావచ్చు, సాక్షికి లాభం చేకూర్చే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారని, జగన్మోహన్ రెడ్డి గారు తన సతీమణి వైఎస్ భారతి గారి సారథ్యంలో పనిచేస్తున్న సంస్థ కాబట్టి వాళ్ళకి అనుకూల పత్రిక కాబట్టి ఇవి ఇచ్చినారు, అన్ని నిబంధనలు ఉల్లంఘించి దీనిపైన విచారణ జరిపిస్తామనేది ప్రభుత్వం యొక్క నిర్ణయంగా చూస్తూ కేబినెట్ ఆమోదించి సరే విచారణ ఎన్ని రోజులు జరుపుతారు, ఎలా జరుపుతారని చూడాల్సి ఉంది. అయితే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడంలో పక్షపాతం, సొంత పత్రికకు సొంత భార్య వైఎస్ భారతి గారి సారథ్యంలో పత్రిక ఇచ్చారనేది ఫస్ట్ అలిగేషన్ చూద్దాం. ఈ విషయంలో ప్రభుత్వం యొక్క ఆలోచన అంత సరిగా లేదు. ఎందుకంటున్నానంటే 2019 నుంచి 24 వరకు జగన్ గారు, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు పరిపాలించారు. ఈ 2 పార్టీల గురించి మాట్లాడి ఒక మాట చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కారణాలు ఏమైనా పార్టీలు పత్రికల మధ్య రాజకీయాలు వచ్చినాయి. ఒకప్పుడు పార్టీలు వేరు, పత్రికలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు పార్టీలు వేరు, పత్రికలు వేరు కాదు. తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొన్ని పత్రికలను తమ పత్రికలుగా, కొన్ని పత్రికలను ప్రత్యర్థి పత్రికలుగా ముద్రేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏబిఎన్, టీవీ5, ఈనాడు లాంటి సంస్థలు తమ ప్రత్యర్థులుగా ముద్రేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సాక్షి తన ప్రత్యర్థిగా ముద్రేసుకుంది. వీళ్ళతో వ్యవహరించే తీరు, అడ్వర్టైజ్మెంట్ అంటామా, ప్రెస్ మీట్లు అంటామా, ఏదైనా చెప్పండి, వీళ్ళతో వ్యవహరించే తీరు కూడా 2 పార్టీలు ప్రభుత్వం అట్లే వ్యవహరిస్తాయి. కానీ దీంట్లో ఎవరు మినహాయింపు కాదు. కానీ ఇప్పుడు విచారణ వరకు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమో వాళ్ళ మీద విచారించలేదు. 2014 నుంచి 19 వరకు మీరేమన్నా అన్యాయంగా చేశారు. కానీ వీళ్ళు విచారణకు ఆదేశించారు. వీళ్ళిద్దరూ పోలింగ్ చూద్దాం. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాక్షికి 300 పైచిలు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇచ్చారు. ఈనాడికి 200 చిల్లర కోట్లతో ఇచ్చారు. ఈనాడికి సాక్షికి మధ్య 100 కోట్ల డిఫరెన్స్. తమాషా ఏంటంటే ఈనాడుకి 3.5 సంవత్సరాలు ఇచ్చారు. చివరి 1.5 year ఈనాడు సంస్థ మేము తీసుకోనని చెప్పి లెటర్ పెట్టారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము తీసుకోనింది. అసలు ఈ 1.5 year తీసుకుంటే సాక్షికి సమానంగా అయిపోయింది. అంటే మన నిబంధనలు ఏంటి? టాప్ 2లో ఎనీ టాప్ 2 అడ్వర్టైజ్మెంట్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు సాక్షి నెంబర్ 1 సాక్షి నాడు నెంబర్ 1 నెంబర్ 2లో ఉంది. ఆంధ్రజ్యోతి 3వ ప్లేస్లో ఉంది. కానీ ఆంధ్రజ్యోతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 30 కోట్లు ఎంతో ఇచ్చినట్టు, చాలా తక్కువ ఇచ్చింది. ఖచ్చితంగా రోక్షాలు కనిపిస్తాము. కానీ అట్ ద సేమ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అంటే ఈనాడికి సాక్షి, ఈనాడు కూడా జగన్ గారికి వ్యతిరేక పత్రికే కదా, వాళ్ళిద్దరి మధ్య సమం కనిపిస్తూ ఉంది. ఇంకొక వ్యతిరేక పత్రికకు ప్రయారిటీ ఇవ్వలేదు. ఒక వ్యతిరేక పత్రిక ఏమో ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చినారు అడ్వర్టైజ్మెంట్లో, ఇంకొక వ్యతిరేక పత్రికకు లోయెస్ట్ ప్రయారిటీ ఇచ్చినారు. ఇది జగన్ గారి వివక్ష. మన వివక్ష ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరిపిస్తాం తెలుగుదేశం. 14 నుంచి 19 వరకు ఫస్ట్ ప్లేస్లో ఈనాడికి 160-170 కోట్లు ఇచ్చినారు. సెకండ్ ప్లేస్లో ఉన్న సాక్షికి 3వ ప్లేస్లో ఉన్న ఏబిఎన్ కన్నా సగం ఇచ్చినారు. 3వ ప్లేస్లో ఉన్న ఏబిఎన్కి ఏమో 63 కోట్లు ఇచ్చి 2వ ప్లేస్లో ఉన్న సాక్షికి దాంట్లో సగం గడియలేదు. మరి ఎవరు ఎక్కువ ఏవో చూపించినట్టు? దానిపైన ఏ విచారణ జరపాలి? కాబట్టి ఇది మొదటి అంశం. రెండోది, ఈ వాలంటీర్లకు ఇచ్చినటువంటి పేపర్కి సంబంధించినంత వరకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాలంటీర్లు వారధిగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అన్ని వాళ్ళే ఇచ్చారు కాబట్టి ప్రభుత్వ విషయాలను తెలుసుకోవడం కోసం ఒక పత్రిక. సహజంగా ఏమిస్తారు? టాప్ 2లో ఏదో ఒక పత్రిక కొనుక్కోని ఇస్తారు. సహజంగా అధికారంలో ఉన్నారు కాబట్టి సాక్షి పట్ల ప్రయారిటీ ఉండొచ్చు. ఇది అందరూ చేసే పనే. మీకు తెలుగుదేశం పట్ల అధికారం ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన ఒక పత్రిక ఉండేది, ఈనాడు. అయితే ఒక
అన్నదాత 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 ప్రభుత్వం అన్ని తీసుకుంది, అన్ని దాంట్లో. అప్పుడు ఏ కేసు అంటే వామపక్ష రైతు సంఘాలు అడిగితే తీసుకున్నారు. మరి దాని అంటే తీసుకోవడం తప్ప అన్నాను నేను. ఈనాడు మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు తీసుకున్నారు. పత్రిక కూడా బాగా నడుస్తుంది. మరి అంతకన్నా బాగా నడిచిన పత్రికలు మీరు తీసుకోలేదే. ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రజ్యోతికి 14 నుంచి 19 వరకు అసెంబ్లీ లైవ్ ఇచ్చే పని వాళ్ళకి ఇచ్చారు. మరి టాప్ TV9, NTV వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఇచ్చినారు? ఈజెచ్ వస్తుంది కదా. కాబట్టి ఫేవరెటిజం పత్రికల పట్ల పార్టీలకు ఉన్నాయి. దాంట్లో తెలుగుదేశం వైసీపీ కానీ తెలుగుదేశం కొంచెం ఎక్కువే చేసిన తప్ప తక్కువేం కాదు. కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం అవుతుంది. ఈ విచారణ ఎందుకు చేశారు అంటే, ఈ విచారణ చేయడం ద్వారా శిక్షించడానిక లేదా ఇంకేమన్నా ఉందా? నాకు ఒక అనుమానం కరెక్టా రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీని చూడను, రాజకీయాలను చూడను అంటుంటాడు కదా. అడ్వర్టైజ్మెంట్లుకి చెల్లించే విషయంలో కూడా అదే చేయడం. అధికారం పోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక అన్న సాక్షికి 100 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ 300 చిల్లర కోట్లు 100 కోట్లు సాక్షికి కూడా బకాయిలు ఉన్నాయి. సొంత పత్రిక కూడా బకాయిలు పెట్టిపోయాడు. ఈనాడికి 50 కోట్లు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు విచారణ జరిపి ఒకటే ఇచ్చేసి సాక్షికి అయిపోతే కోర్టుకి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు విచారణ సాక్షి పని చేశారనుకో, విచారణలో ఉండగా పాత బకాయిలు ఇవ్వరు. ఓకే. అది ఎప్పుడు చేస్తారు అంటే 100 కోట్లు ఏమైనా వాయిదా వేయడానికి ఏమన్నా ఇలా సాక్షి ఈ విచారణ జరిపిస్తున్నారా? లేదా 100 కోట్ల రూపాయలని గడ్డం ఒక పత్రిక అంటే 100 కోట్లు ఫ్రీజ్లో పెట్టేస్తే పత్రిక ఏమైనా దారికి వస్తుందా? అది ఉండేది ఎవరు? వైఎస్ భారతి, జగన్మోహన్ రెడ్డి భార్య, పవర్ఫుల్ లేడీ, అనేక సంస్థలు నడుపుతున్న వ్యక్తి. భయపడతారు 100 కోట్లు లేట్ అవ్వచ్చు, కానీ అది సాధ్యం కాదు. ఒక రాజకీయ వివాదంగా మారుతుంది. ఇట్లాంటి చర్చ ఎంత జరిగితే గతంలో కూడా వెళ్తారు. మీరు ఈ విచారణ జరిపిన గతంలో లెక్కలు ఉన్నాయి కదా. మీరు 3వ ప్లేస్లో ఉన్న ఆంధ్రజ్యోతికి 2వ ప్లేస్లో ఉన్న సాక్షి కన్నా సగానికి పైగా ఎక్కువ ఇచ్చారు కదా. దాని అట్టు చూడాలి. కాబట్టి ఈ 100 కోట్ల రూపాయలు కొంతకాలం వాయిదా వేయడానికి ఈ బకాయిలు ఈనాటికి ఇచ్చేసి సాక్షికి అయిపోతే కుదరదు. కాబట్టి విచారణ పేరుతో విచారణ ఎందుకంటే వాళ్ళకి వీలేవు, వాళ్ళకి అనేది వాళ్ళకి ఇచ్చేసి ఇవ్వకుండా కొంతకాలం వాయిదా వేయడానికైనా పనికి వస్తుంది తప్ప ఈ విచారణ భయపడే సమాచారం భారతి కాదు. కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఒకటి, అన్ని రాజకీయ పార్టీలు మీడియాని తమ రాజకీయ ప్రత్యర్థులుగా లేదా తమ రాజకీయంగా అనుకూలంగా ఉన్నవారుగా మార్చేస్తున్నారు. కాబట్టి ఈ విపరీత పోకలు వస్తున్నాయి. అందుకు తెలుగుదేశం మినహాయింపు కాదు, వైసీపీ మినహాయింపు కాదు. వైసీపీ కానీ తెలుగుదేశం అసలు మినహాయింపు కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం మంచిది. ఓకే. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.